Okay, good morning all of you. Last class లో మనం ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఆఫ్ లెగ్రే పాలినామియల్స్ చెప్పాము. అప్లికేషన్స్ చేద్దాం. ఇప్పుడు రాయండి. ఎగ్జాంపుల్ దగ్గరికి వస్తుంది యూనిట్. ఎగ్జాంపుల్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ 5 మార్క్స్ ఇంపార్టెంట్. ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to infinity e power minus x into L3 of x into L5 of x dx. B. Integral 0 to infinity e power minus x into L4 of x whole square dx. Right. Find the values of 5 marks important. Star పెట్టుకోండి. సొల్యూషన్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? ఇంటిగ్రల్ 0 to infinity e power minus x into ln of x into lm of x రూపంలో ఉంది. సో వీ నో దట్ ముందు ఫార్ములా రాసేయాలి. వీ నో దట్ orthogonal properties of Legre polynomials by orthogonal properties of orthogonal properties of orthogonal properties of Legre polynomial. So orthogonal property ఏంటి? ఇంటిగ్రల్ 0 to infinity e power minus x into ln of x into lm of x dx is equals to 0. 0 ఎప్పుడు అవుతుంది? ఫర్ m నాట్ ఈక్వల్ టు n 1 ఫర్ m is equals to n. అదే కదా. సో ఇప్పుడు ఇది అప్లై చదువుతుంది. సో ఇప్పుడు ఏ సో ఇంటిగ్రల్ 0 to infinity e power minus x into L3 of x into L5 of x dx is equals to ln of x into lm of x. ఇక్కడ n వాల్యూ 3 5 సమానం కాదు కాబట్టి 0. సిన్స్ 3 not equal to 5. Since 3 not equal to 5. అర్థమైందా? అంతే ఆన్సర్ 0. m not equal to n కి. రెండో లెక్క b ఇంటిగ్రల్ 0 to infinity e power minus x into L4 of x whole square. L4 of x whole square dx. సో దీన్ని ఏమన్నా రాయొచ్చు? L4 of x whole square ని ఇంటిగ్రల్ 0 to infinity e power minus x into L4 of x into L4 of x dx అని రాయొచ్చు. అవునా? సో ఇక్కడ lm of x ln of x రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్ ఉన్నాయి. సో దీని వాల్యూ ఎంత? 1 అంతే. సో రెండు ఈక్వల్గా ఉంటే 1, రెండు నాట్ ఈక్వల్ అయితే 0 అంతే. రాసుకోండి. రాసారమ్మా? నెక్స్ట్ సమ్. ఇవన్నీ 5 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇవన్నీ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్థోగనల్ ప్రాపర్టీస్ ఆఫ్ లెగ్రే పాలినామియల్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. ఎగ్జాంపుల్ టేకింగ్ ln of x to be ln of x to be the quotient of t power n, the quotient of t power n in the expansion of 1 by 1 minus t into e to the power of minus xt by 1 minus t. Prove that integral 0 to pi by 2 e power minus tan theta by cos square theta into ln of tan theta into lm of tan theta d theta is equals to delta mn to
రాసుకోండి. సో జాగ్రత్త చూడండి. టేకింగ్ ln of x to be, ln of x ఏమని తీసుకోమన్నారు? ద కోషెంట్ ఆఫ్ t పవర్ n ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ 1/1 మైనస్ t ఇంటూ e పవర్ మైనస్ xt బై 1 మైనస్ t. ఈ ఎక్స్పాన్షన్లో t పవర్ n కోషెంట్ ఏమవుతుంది? ln of x అవుతుంది, అంతే కదా. మనకి జనరేటింగ్ ఫంక్షన్ ఏం చెప్తుంది? సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity, n running from 0 to infinity, ln of x into t power n is equals to 1/1 minus t into e to the power of minus xt by 1 minus t. అవునా? చూడండి ఏమన్నారు? టేకింగ్ ln of x to be quotient of t power n quotient in the expansion of 1/1 minus t into e power minus xt by 1 minus t అంటున్నారు. మరి దీన్ని బట్టే కదా మనకు ఆర్థోగోనల్ ప్రాపర్టీ వస్తుంది ప్రూవ్ చేసాము. వాళ్ళు మామూలుగా అలా ఇచ్చారు అంతే, అలా తీసుకోమని. సో దాంతో మనకి పెద్దగా పని లేదు. సో టీ పవర్ n కోషెంట్గా తీసుకోమన్నారు అంతే ln of x ని. సో మనకి ఇదే మెయిన్ లెక్క ఇంపార్టెంట్. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇంటిగ్రల్ 0 to π/2 e పవర్ మైనస్ tan θ బై cos స్క్వేర్ θ ln of θ ఇంటూ lm of θ ఆన్సర్ డెల్టా mn రావాలి. ఏమని రావాలి? డెల్టా mn. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే బై ఆర్థోగోనల్ ప్రాపర్టీ ఆఫ్ లెగ్రే పోలినామియల్ ముందు రాసేయాలి. సో ఏమని రాయాలన్నా? బై orthogonal properties of Legre polynomials. So by orthogonal properties of Legre polynomials మనం ఏం చెప్పొచ్చమ్మా? ఇంటిగ్రల్ 0 to infinity e power minus x into ln of x into lm of x dx is equals to delta mn, అంతే కదా. వేర్ 0 m equal to n 0, m not equal to n 0, m equal to n 1. సో దీని వాల్యూ డెల్టా mn కదా, అటు దగ్గర రాసుకోండి. సో ఇప్పుడు మనం ఈ వాల్యూ ఫైండ్ చేయాలి, అవునమ్మా? చూడండి, ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ ఏంటమ్మా? ఇంటిగ్రల్ 0 to π/2 e పవర్ మైనస్ tan θ బై cos స్క్వేర్ θ ఇంటూ ln ఆఫ్ tan θ ఇంటూ lm ఆఫ్ tan θ dθ. దీని ఆన్సర్ డెల్టా m అని రావాలి. ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే tan θ అని x అనుకోండి. లెట్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు x. tan θ అని x అనుకోండి, ఓకేనా? అప్పుడు డెరివేటివ్ చేస్తే tan θ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ θ dθ ఈక్వల్ టు dx. అర్థమైందమ్మా? సో ఇక్కడ tan θ ఈక్వల్ టు x అనుకోండి. tan θ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ θ dθ ఈక్వల్ టు dx. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమొస్తుందమ్మా? ఇప్పుడు ఇక్కడ tan θ ఈక్వల్ టు x అనుకున్నాం కదా, అంటే ఇక్కడ 0 to π/2 ఇక్కడ, అవునా? అప్పుడు ఫస్ట్ 0 రాస్తే tan 0 0 అంటే x వాల్యూ 0. ఇప్పుడు లిమిట్స్ ఎలా మారుతాయంటే, సో లిమిట్స్ కూడా మారిపోతాయి. ఇక్కడ లిమిట్స్ ఎట్ θ ఈక్వల్ టు 0 degrees x వాల్యూ tan 0 degrees 0. ఎట్ θ ఈక్వల్ టు π/2 ఇక π/2 దగ్గర x వాల్యూ tan π/2 అన్డిఫైన్డ్. సో ఇప్పుడు లిమిట్స్ కూడా మార్చేయాలి. మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు, సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు లిమిట్స్ కూడా మార్చేయాలి. సో ఎట్ θ ఈక్వల్ టు 0 degrees x ఈక్వల్ టు tan 0 0. ఎట్ θ ఈక్వల్ టు 90 degrees tan 90 అన్డిఫైన్డ్ ఇన్ఫినిటీ. సో మనం ఏం రాయాలి? సో ఇది మొత్తం ఏమవుతుంది? సో దీని 1 అనుకోండి. సో 1 implies 1 is equals to, సో మొత్తం సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ 0 to, సో ఏమవుతుందమ్మా? ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ వస్తుంది. సో ఈ పవర్ మైనస్ θ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ θ ఇంటూ బై కాస్ స్క్వేర్ θని ఇక్కడ జాగ్రత్త చూడండి. 1 బై కాస్ స్క్వేర్ θని సీకెంట్ స్క్వేర్ θ అని రాయొచ్చు.
అప్పుడు ఇక్కడ సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా బదులు డిఎక్స్ రాయొచ్చు. అంటే ఇక్కడ ఇంకా బై కాస్ స్క్వేర్ థీటా రాయట్లేదు. ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ ట్యాన్ థీటా వల్ల రాయాలి ఎక్స్ ఇంటూ ఎల్ఎం ఆఫ్ ఎక్స్ డి థీటా వల్ల రాయాలి. సారీ, 1 బై కాస్ స్క్వేర్ థీటా డి థీటా 1 బై కాస్ స్క్వేర్ థీటా అని సీకెంట్ స్క్వేర్ థీటా రాయొచ్చు. సో సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా బదులు డిఎక్స్ రాయొచ్చు, అంటే డిఎక్స్. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ దట్ ఈక్వల్ టు దీన్ని ఏమని రాయొచ్చు, డెల్టా ఎంఎన్ దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఏమైనా అర్థమైందా కొద్దిగా? సో ఇక్కడ ట్యాన్ థీటాని ఎక్స్ అనుకోవాలి, ట్యాన్ థీటా డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ డి థీటా ఈక్వల్ టు డిఎక్స్. లిమిట్స్ కూడా మార్చాలి. ఎట్ థీటా ట్యాన్ థీటా ఈక్వల్ టు 0, సో ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ 0 0, అంటే థీటా ఈక్వల్ టు 0 డిగ్రీస్ దగ్గర ఎక్స్ వాల్యూ 0, థీటా వాల్యూ 90 డిగ్రీస్ దగ్గర ఎక్స్ వాల్యూ ఇన్ఫినిటీ. సో ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ట్యాన్ థీటాని ఎక్స్ అనుకోండి, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎల్ఎం ఆఫ్ ఎక్స్. ఇక్కడ డి థీటా 1 బై కాస్ స్క్వేర్ థీటా అంటే సీకెంట్ స్క్వేర్ థీటా డి థీటా బదులు ఏమో రాయాలి డిఎక్స్ రాయాలి. మొత్తం సబ్స్టిట్యూషన్ ఆర్థోగోనల్ ప్రాపర్టీస్కి వచ్చింది కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు, డెల్టా ఎంఎన్ అని రాయొచ్చు. అర్థమైందమ్మా? రాసు. అర్థమైందమ్మా ఈ సమ్ము? నెక్స్ట్ సమ్ రాయండి. ప్రూవ్ దట్ ఎగ్జాంపుల్, ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ టీ డిటి ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎస్ ఇంటూ 1 మైనస్ 1 బై ఎస్ whole power n. Start with one important. Prove that integral 0 to infinity e power minus st ln of t dt equal to 1 by s into 1 minus the whole power n as prove చేయాలి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎల్ఎన్ ఆఫ్ టీ ఉంది, ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ బై డెఫినేషన్ ఆఫ్ లెగ్రే పాలినామియల్ తీసుకోవాలి. బై డెఫినేషన్ ఆఫ్ లెగ్రే పాలినామియల్ డెఫినేషన్ ప్రకారం ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ ఏమని రాయచ్చమ్మా, సಮೇషన్ ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ ఆర్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus r factorial into r factorial whole square into x power r. ఇది లెగ్రే పాలినామియల్ కి డెఫినేషన్. అర్థమైందమ్మా? సో లెగ్రే పాలినామియల్ డెఫినేషన్ ప్రకారం మనం ఏం చెప్పచ్చు అంటే ln of x ఈక్వల్ టు సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ x పవర్ r. కరెక్ట్ ఏముంది, ln ఆఫ్ t ఉంది, అంటే ఇక్కడ x బదులు t రాయాలి. సో ln ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ x బదులు t పవర్ r. అర్థమైందా వెళ్ళాసనం? సో ఇక్కడ -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n minus r factorial into r factorial whole square into t power r. ఇప్పుడు ఇక్కడ